ఒక పట్టణంలో జరిగిన ఒక దారుణం ఒక స్త్రీ ప్రాణాన్ని మాత్రమే కాదు, మొత్తం ఇశ్రాయేలుల దేశాన్ని కుదిపేసింది. చివరికి ఒక గోత్రం దాదాపు అంతరించిపోయే పరిస్థితి వచ్చింది. అసలు ఏం జరిగింది తెలుసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతలు. ప్రభువా, ఈరోజు న్యాయాధిపతులు 19 నుండి 21 అధ్యాయాల ద్వారా నీ వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. ఈ వాక్యంలోని ప్రతి సంఘటన వెనుక ఉన్న పాఠాన్ని మాకు అర్థమయ్యేలా చేయము. మా హృదయాలను తెరిచి నీ వాక్యాన్ని విని అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు దయచేయము. తప్పు మార్గంలో నడవకుండా, మా దృష్టికి న్యాయమైనది కాకుండా నీ దృష్టికి న్యాయమైన దాన్ని చేయడానికి మాకు సహాయం చేయము. ఈ వాక్యం మా జీవితాలను మార్చేలా, మా విశ్వాసాన్ని బలపరిచేలా చేయము. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఆ రోజుల్లో ఇశ్రాయేలీలలో రాజు లేడు. ప్రజలు దేవుని మాట ప్రకారం కాకుండా తమకు నచ్చిన విధంగా జీవిస్తున్న కాలం అది. ఆ సమయంలో ఎఫ్రాయిము కొండ ప్రాంతంలో నివసిస్తున్న ఒక లేవీయుడికి ఒక ఉపపత్ని ఉండేది. ఆమె అతనిపై కోప్పడి అతన్ని విడిచి బెత్లెహేములోని తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది. అక్కడ ఆమె 4 నెలలు ఉంది. ఆ తర్వాత ఆ లేవీయుడు ఆమెను తిరిగి తీసుకురావడానికి ఆమె తండ్రి ఇంటికి వెళ్ళాడు. ఆమె తండ్రి అతన్ని చూసి సంతోషంగా ఆహ్వానించాడు. అతనితో ఉండి భోజనం చేయమని పదే పదే కోరాడు. లేవీయుడు వెళ్ళాలనుకున్న ప్రతిసారి తండ్రి కొంచెం ఉండి భోజనం చేసి వెళ్ళండి అని చెప్పడంతో ప్రయాణం ఆలస్యమైంది. చివరకు 5వ రోజు లేవీయుడు ఇక ఆలస్యం చేయకుండా తన ఉపపత్నితో కలిసి బయలుదేరాడు. వారు యెరూషలేముకు దగ్గరగా ఉన్న యెబూసు ప్రాంతానికి చేరుకున్నారు. అప్పుడు సేవకుడు, ఇక్కడే రాత్రి ఉండిపోదామా అని అడిగాడు. కానీ లేవీయుడు, ఇది ఇశ్రాయేలీయుల పట్టణం కాదు, ఇశ్రాయేలీయుల పట్టణమైన గిబియాకు వెళ్దాం అన్నాడు. అలా వారు గిబియాకు వెళ్ళారు. కానీ అక్కడికి చేరుకున్న తర్వాత వారికి రాత్రి ఉండడానికి ఎవరూ తమ ఇల్లు ఇవ్వలేదు. చివరకు ఎఫ్రాయిము కొండ ప్రాంతానికి చెందిన ఒక వృద్ధుడు వారిని చూసి తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆ రాత్రి పరిస్థితి ఒక్కసారిగా భయంకరంగా మారింది. గిబియా పట్టణంలోని కొంతమంది దుష్టులు ఆ ఇంటిని చుట్టుముట్టి లోపల ఉన్న లేవీయుడిని బయటకు తీసుకురమ్మని అడిగారు. వారి ఉద్దేశం చాలా దుర్మార్గమైనది. ఆ వృద్ధుడు వారిని ఆపడానికి ప్రయత్నించాడు. కానీ పరిస్థితి అదుపు తప్పింది. చివరకు లేవీయుడి యొక్క ఉపపత్ని బయటకు వెళ్ళింది. ఆ రాత్రంతా ఆమె తీవ్రంగా హింసించబడింది. తెల్లవారుజామున ఆమె ఆ ఇంటి తలుపు దగ్గరికి వచ్చి పడిపోయింది. ఉదయం లేవీయుడు తలుపు తెరిచి ఆమెను చూసి లేచి వెళ్దాం అన్నాడు. కానీ ఆమె సమాధానం ఇవ్వలేదు. ఆమె చనిపోయింది. లేవీయుడు ఆమె శరీరాన్ని తీసుకొని తన ఇంటికి వెళ్ళాడు. తన ఉపపత్ని విషయంలో గిబియాలో జరిగిన ఈ ఘోరాన్ని మొత్తం ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేయాలని అతను నిర్ణయించుకున్నాడు. అతను ఆమె శరీరాన్ని 12 భాగాలుగా విభజించి ఇశ్రాయేలు గోత్రాలన్నిటికీ పంపించాడు. ఈ వార్త విన్న ఇశ్రాయేలీయులు తీవ్రంగా కలత చెందారు. అందరూ మిస్పాలో సమావేశమయ్యారు. వారు, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటికి వచ్చినప్పటి నుండి ఇలాంటి ఘోరం ఎప్పుడూ జరగలేదు, దీనికి తగిన చర్య తీసుకోవాలి అని అన్నారు. వారు బెన్యామీను గోత్రం దగ్గరకు దూతలను పంపి, గిబియాలోని ఆ దుష్టులను మాకు అప్పగించండి, వారిని శిక్షిద్దాం అన్నారు. కానీ బెన్యామీను గోత్రం అలా చేయలేదు. వారు గిబియా ప్రజలను అప్పగించడానికి నిరాకరించారు. అంతేకాదు, బెన్యామీను సైన్యం గిబియా ప్రజల పక్షాన నిలబడి ఇశ్రాయేలీయులతో యుద్ధానికి సిద్ధమైంది. ఇక్కడ నుంచి ఒక కుటుంబంలో జరిగిన సమస్య మొత్తం దేశం మధ్య యుద్ధంగా మారింది. మొదట ఇశ్రాయేలీయులు దేవునిని అడిగి యుద్ధానికి వెళ్ళారు. కానీ మొదటి రోజు ఓడిపోయారు.
వేల మంది చనిపోయారు. వారు మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళారు. మళ్ళీ యుద్ధం చేశారు. రెండవసారి కూడా ఓడిపోయారు. చివరికి వారు ఉపవాసం ఉండి కన్నీళ్లతో దేవుని సన్నిధిలో నిలబడ్డారు. ఈసారి దేవుడు వారికి మార్గం చూపించాడు. మూడోసారి ఇశ్రాయేలీలు ఒక వ్యూహంతో యుద్ధం చేశారు. బెన్యామీను సైనికులు మొదట తామే గెలుస్తామని అనుకున్నారు. కానీ అది ఇశ్రాయేలీయుల పన్నాగం. వారు బెన్యామీను సైన్యాన్ని గిబియా పట్టణం నుండి బయటకు లాగారు. మరో సైన్యం పట్టణాన్ని స్వాధీనం చేసుకుంది. పట్టణం నుండి పొగ పైకి రావడం చూసినప్పుడు బెన్యామీను సైనికులకు తాము చిక్కుకున్నామని అర్థమైంది. చివరికి బెన్యామీను గిబియా పట్టణం కూడా నాశనం చేయబడింది. అందువల్ల చివరికి బెన్యామీను గోత్రంలో కేవలం 600 మంది పురుషులు మాత్రమే తప్పించుకొని అరణ్యంలోని రిమ్మోను బండ దగ్గరికి వెళ్ళి 4 నెలలు అక్కడ దాక్కున్నారు. ఇశ్రాయేలీయులు గెలిచిన హృదయాల్లో ఆనందం లేదు. ఎందుకంటే వారు తమ సొంత సోదరులైన బెన్యామీను గోత్రాన్ని దాదాపు నాశనం చేశారు. వారు ఏడుస్తూ ఇశ్రాయేలు నుండి ఒక గోత్రం లేకుండా పోయే పరిస్థితి వచ్చింది అని బాధపడ్డారు. ఆ తర్వాత గిబియా దుష్టులను బెన్యామీను గోత్రం అప్పగించకుండా వారికే మద్దతుగా యుద్ధం చేయడంతో ఇశ్రాయేలీయులు కోపంతో మిస్పాలో ప్రమాణం చేశారు, మన కుమార్తెలను బెన్యామీను వారికి భార్యలుగా ఇవ్వము అని. అలా వారు ముందుగా చేసిన ప్రమాణాల కారణంగా బెన్యామీను పురుషులకు భార్యలు దొరకడం కూడా కష్టమైంది. అప్పుడు మిస్పాకు రాని గోత్రం ఏదైనా ఉందా అని పరిశీలించారు. యాబేష్ గిలాదు ప్రజలు ఆ సమావేశానికి రాలేదని తెలుసుకొని వారు అక్కడికి వెళ్ళి యుద్ధం చేశారు. అక్కడ నుండి 400 మంది కన్యకలను తీసుకువచ్చి బెన్యామీను పురుషులకు భార్యలుగా ఇచ్చారు. ఇంకా 200 మంది బెన్యామీను పురుషులకు భార్యలు లేరు. అప్పుడు వారు షీలోహులో జరిగే పండుగను గుర్తు చేసుకున్నారు. అక్కడ యువతులు నృత్యం చేయడానికి వచ్చినప్పుడు ఆ 200 మంది బెన్యామీను పురుషులు వారిలో నుండి ఒక్కొక్కరిని తీసుకొని తమ భార్యలుగా చేసుకోవచ్చని చెప్పారు. అలా దాదాపు అంతరించిపోయిన బెన్యామీను గోత్రం మళ్ళీ నిలబడే అవకాశం పొందింది. బెన్యామీను ప్రజలు తిరిగి తమ భూభాగానికి వెళ్ళి పట్టణాలను నిర్మించుకున్నారు. చివరిగా ఈ కథ యొక్క ఆత్మీయ పాఠం ఏంటో చూద్దాం. దేవుని మాటను పక్కన పెట్టి మనకు నచ్చినట్లు జీవిస్తే ఒక చిన్న పాపం కూడా పెద్ద విషాదానికి దారితీస్తుంది. గిబియాలో జరిగిన ఒక దారుణం ఒక కుటుంబాన్ని కూల్చింది, ఒక పట్టణాన్ని నాశనం చేసింది, ఒక గోత్రాన్ని దాదాపు అంతం చేసింది. చివరికి మొత్తం ఇశ్రాయేలు ప్రజలను కన్నీళ్లతో ముంచింది. కాబట్టి మన దృష్టికి న్యాయమైన దాన్ని కాదు, దేవుని దృష్టికి న్యాయమైన దాన్ని ఎంచుకుందాం. చివరిగా ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు కృతజ్ఞతలు. ప్రభువా, న్యాయాధిపతులు 19 నుండి 21 అధ్యాయాలలో జరిగిన సంఘటనల ద్వారా మాకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పించావు. మా దృష్టికి న్యాయమైన దాన్ని కాకుండా నీ దృష్టికి న్యాయమైన దాన్ని ఎంచుకునే హృదయాన్ని మాకు దయచేయము. మా జీవితాల్లో ఏదైనా తప్పు మార్గం ఉంటే మాకు చూపించి దాని నుండి నీ మార్గంలో నడిపించుము. మా మాటల్లో, మా ఆలోచనలో, మా నిర్ణయాలలో నీ చిత్తమే జరిగేలా నడిపించుము. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుము. వారి కుటుంబాలను కాపాడు. వారి జీవితాల్లో నీ సమాధానం, నీ కృప, నీ నడిపింపు ఎల్లప్పుడూ ఉండేలా దయచేయము. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది? మీకు కనుక ఆత్మీయంగా అనిపించినట్లయితే మీరు ఇచ్చే లైక్, కామెంట్, షేర్ ద్వారా నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక టాపిక్తో కలుసుకుందాం.